హలో ఫ్రెండ్స్, మళ్ళా షాప్ కాడైతే ఫుడ్ వీడియో చేశాను. ఈ వీడియో ఏంటంటే రాయల్ స్టైల్లో ఒరిజినల్ దమ్ బిర్యానీ ఏంది ఎట్టా అనేది చిన్న షార్ట్ వీడియోనే, ఒక 5-5.5 నిమిషం వీడియో. హ్యాపీగా వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి మంచి కామెంట్ చేయండి. ఒక మంచి అద్భుతమైన వీడియోలాగా అనిపిస్తుంది, మీకు కూడా చూడడానికి కనువిందుగా ఉంటుంది, అలానే వంట కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ దమ్ బిర్యానీకి తీసుకోవాల్సిన ప్రధాన పదార్థాలు ఏంటంటే, స్కిన్తో చికెన్ తీసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది మామూలు బిర్యానీలో కూడా నేను మెయిన్ ఇదైతే చెప్పాను. స్కిన్తో కోడిని కాల్చి నీట్గా డ్రెస్సింగ్ చేసి ఇస్తారు. అలాంటి స్కిన్తో చికెన్ తీసుకొని నేనైతే 3 కేజీలు చికెన్ తీసుకున్నాను. ఇకపోతే ఆనియన్స్ వచ్చి 3 కేజీలు అంటే 2 కేజీల రైసు 3 కేజీలు చికెన్ తీసుకున్నాను. ఆనియన్స్ ఒక 1/2 కేజీ మటుకు సన్నగా కట్ చేసుకొని అవి గోల్డ్ రంగు ఫ్లేవర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. వీడియో చూడండి, అర్థమవుతుంది. 3 కేజీలు చికెన్ తీసుకొచ్చి బాగా కడుక్కునేసి ఇంటికాడనే మసాలా ఆడిచ్చి తీసుకొని వెళ్ళాను. ఆ మసాలాల ఐటమ్స్ ఏంటంటే తెల్లగడ్డ, పట్ట, లవంగాలు, అలానే సోంపు, అంటే బిర్యానీ మసాలాకు మనం వేస్తాం కదా, అయ్యే, కొత్తగా ఏం కాదు. అవన్నీ ఇంటికాడ ఒకరో టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపి మిక్సీలో ఆడించుకొని ఒక కవర్లో అయితే తీసుకొని షాప్ కాడికి వెళ్ళి, ఇకైతే ఆ కడిగిన చికెన్లో అయితే ఒక దబర్లో కలుపుకున్నాము. ఈ మసాలా వేసేసి, అలానే మెయిన్ బిర్యానీకి ఆచి బిర్యానీ మసాలా అయితే అద్భుతంగా ఉంటుంది. ఆ మసాలా వేస్తే ఇంకేం వేయబడలేదు. ఆచి బిర్యానీ మసాలా వేసేసి, అలానే ఒకరు మటన్ మసాలా, చికెన్ మసాలా అంటే అవి రెండు కూడా కలిపి, ఇంకైతే పసుపు కొద్దిగా వేసి బాగా కలిపేసి ఒక అరగంట మటుకు పక్కన పెట్టేసాము. ఈ లోపల టైం మనకు వంటలో సేవ్ కావాలంటే ఆనియన్స్ గోల్డ్ రోస్ట్ చేయాలి. గోల్డ్ కలర్లో రోస్ట్ అయ్యే విధంగా నెయ్యితోనే చేస్తే ఇంకా టేస్ట్, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నాకు షాప్ కాడ అవకాశం లేదు, టైం ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో ఒక 20 ml 30 ml నెయ్యి ఉంటే ఆ నెయ్యి వేసి, అలానే ఆయిల్ వేసి రెండు మిక్సింగ్ చేసి కూడా ఆనియన్స్ రోస్ట్ చేసుకోవచ్చు. మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఈ గోల్డ్ కలర్లో ఆనియన్స్ ఇవే దమ్ బిర్యానీకి మెయిన్ టేస్ట్ రప్పించేటివి. అద్భుతంగా ఆ ఫ్లేవరే ఒక అద్భుతంగా ఉంటుంది, ఆ స్వీట్గా సూపర్గా ఉంటుంది. ఇకపోతే అన్నీ అయిపోయినాయి. బియ్యం కూడా కడిగి పక్కనైతే నానబెట్టేసి పక్కన పెట్టేస్తున్నాము. ఇకపోతే ఈ ఒక బిర్యానీ పాత్ర తీసుకొని పాత్రలో అయితే ఆయిల్ వేసి, ఆయిల్లో వచ్చి బిర్యానీ దినుసులు ప్యాకెట్ మామూలుగా అంగళ్ళలో దొరుకుతాయి, అవి వేసేసి రోస్ట్ చేసేసి ఆకులు అవి వేసేసుకొని, కొద్దిగా యాలకులు ఉన్నాయి, అవి కూడా 2 వేసినాము. ఆ ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందని, అది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆ బిర్యానీ పట్లలో ఉన్న 10 రూపాయలు వస్తాయి కదా, అవి 1-2 వేస్తే చాలు. ఇవి ఎక్కువగా వేయాల్సిన అవసరం అయితే లేదు. మసాలా కూడా నేను ఎక్కువ సాఫ్ట్గానే కొడతాను. తర్వాత ముక్కలైతే బాగా ఒక 80% బాగా ఉడికిపోయి ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఒక ముక్క తింటే చాలు, స్వర్గలోకాలే అన్నట్లుంటుంది. ఇకపోతే ఇంకొక పక్క వచ్చేసి రైస్ అయితే ఉడకబెట్టేసాము. అది కూడా ఒక 70% బాగా ఉడికాక ఇప్పుడు ఇంకొక పాత్ర తీసుకొని ఫస్ట్ ముక్కలు ఒక 25% ముక్కలు, దాంట్లో ఉండే గ్రేవీ కొద్దిగా వేసి, ఈ 70% ఉండే రైస్ని ఎత్తి లేయర్లుగా వేసుకుంటూ 25% ముక్కలు 25% ఇది రైసు లేయర్లుగా వేసుకుంటూ కొద్దిగా కలరు కాంబినేషన్ యాడ్ చేసుకుంటే అది మంచిది కాదు అంటారు. ఇంకా మనం తినే ఈ ఫుడ్లో ఇంకా దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయక తప్పదు. కలర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే, దీంట్లో గ్రీన్ కలర్ కూడా సపరేట్గా యాడ్ చేసుకుంటే 2 కలర్లు రైస్ వస్తుంది. ఇకపోతే ఆ లేయర్లుగా వేసుకొని నీట్గా మొత్తం పెట్టేసి పైన దమ్ చేయాలి. వీడియో చూడండి కంటిన్యూగా, చాలా సింపుల్గా షార్ట్గా అయితే వివరం చెప్పాను. దమ్ బిర్యానీ అంటే చాలా భయపడిపోతారు ఇంట్లో లేడీస్ చేయడానికి కూడా. మా దమ్ బిర్యానీ అంటే లేట్ ప్రాసెస్ అనుకుంటారు, ఏం లేదు. కరెక్ట్గా 1.5 గంటలు అయితే 3 కేజీల బిర్యానీ అద్భుతమైన టేస్ట్తో అద్భుతంగా అయిపోయింది. ఇది పొయ్యి మీద కాబట్టి ఇంకొంచెం ఒకరు లేట్ అయింది. గ్యాస్ మీద అయితే నాకు చాలా సులభంగా అయిపోతుంది, ఎందుకంటే పక్కనే 2 పొయ్యిలు ఉంటాయి. రెండిట్లో జెట్ స్పీడ్లో 1 గంటలో వంట అయితే అవగొట్టేస్తాను నీట్గా, అద్భుతమైన టేస్ట్తో. ఇవన్నీ లేయర్లుగా వేసేసి ఒక 20 మినిట్స్ మటుకు దమ్ చేయాలి పొయ్యి మీద కాబట్టి. లేదు గ్యాస్ మీద అయితే చిన్న మంట పెట్టి కొద్దిసేపు వదిలేస్తే ఒక 15 మినిట్స్ స్లోగా మంట పెడితే నీట్గా సరిపోతుంది. అదే గ్యాస్ మీద అయితే, అది పొయ్యి మీద కాబట్టి పైన దమ్మేసాము. ఆ పైన కింద ఒక్కరో లైట్గా సెగొనింది, దాంతో అయితే సరిపోయింది. టేస్ట్ కూడా అద్భుతంగా వచ్చింది. అందరూ కూడా ఇన్ని రోజులు మామూలు బిర్యానీ ఫ్రైలు గ్రీలు తింటున్నాము షాప్ కాడ,
ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ షాప్ కాడ. హోటల్లో తినేది ఏందో మెతుకులుగా మేకులుగా ఉంటుంది. అది కొంతమందికి నచ్చదు, ఏందో ఆ క్షణానికి ఆశపడి తినడం తప్పితే దాంట్లో ఇంకేం ఉండదు. ఇదైతే మనకు నచ్చిన విధంగా నెయ్యి యాడ్ చేసుకొని, ఆ ఫ్లేవర్ ఆనియన్స్ యాడ్ చేసుకొని, అసలు ఎంత చెప్పినా తక్కువే, అంత బాగా వచ్చింది. అందరూ కూడా హ్యాపీగా అయితే దుమ్ము లేపేసాము. వంట కూడా చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ఈ దమ్ బిర్యానీ హ్యాపీగా ఇంటికాడ ప్రశాంతంగా చేసుకునే విధంగా 1 గంటలో అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పోతే మామూలు బిర్యానీ అంత మసాలా మనల్ని ఇబ్బంది పెట్టదు. ఇది అంత మసాలా కూడా తక్కువతో అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తుంటాను. ఖచ్చితంగా లైక్ చేసి పూర్తిగా వీడియో చూసి ఒక గుడ్ కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.